హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి శనివారం రోజుదండి. ఇంకా ఈరోజు అయితే ఆషాఢ మాసం అయితే వచ్చేస్తుంది కదండి, 15వ తారీఖు నుంచి ఆషాఢం. ఇంకా చెల్లిని అయితే ఈరోజు అయితే తీసుకొస్తున్నారన్నమాట, మంచి రోజు అని. ఈరోజు ఇంకా సోమవారం అవి కూడా మంచి రోజు కాదని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా చాలా రోజుల తర్వాత చెల్లి అయితే వస్తుందండి. ఇంకా ఆషాఢంలో ఒక నెల పాటు అయితే ఇక్కడ ఉంటుంది. ఆగండి, వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో అయిపో ఉంటుంది, అయిపో కూడా చేసేసి వీడియో ఫుల్గా చూసి అప్పుడైతే కామెంట్ పెట్టండి. అమ్మ అయితే వాకిలంతా అది కూడా తుడిసేసిందండి. నేను ఇంకా నీళ్ళు అయితే కొట్టేసి ఇంకా అమ్మ అయితే సామాన్లన్నీ కూడా బయట పెట్టేశాను. అమ్మ సామాన్లు తోముతుంటే ఇంకా సామాన్లన్నీ కూడా కడిగేస్తున్నాను. ఇద్దరం చేసుకుంటాం కాబట్టి పెద్ద పని ఏమనిపించదండి, చాలా ఈజీగా అయిపోతుంది. పెద్ద పని కూడా ఏమేమి ఉండదు కాబట్టి, మేము ముగ్గురు మనుషులమే కాబట్టి ఇంకా పని కూడా ఏముండదు. సామాన్లు కూడా బాగా తక్కువ ఉంటాయి. ఇంకా సామాన్లు అమ్మ అన్నీ తోమేస్తుంటే ఇంకా కడిగేస్తున్నాను. తర్వాత అమ్మ అయితే ఇంకా తోమేసింది, కడిగేసాను. ఇంకా సామాన్లన్నీ పై కట్టుకొచ్చేసాను అనమాట. ఇంకా నీళ్ళు అయితే జిమ్మేసి ఇంకా శనివారం కదా అనేసి నీళ్ళు జమ్మేసి ముగ్గు అయితే పెడదామనేసి నీళ్ళు జల్లుతున్నాను. మా ఆయన గారు కూడా అంటున్నారండి, అక్కడ కూడా అనుకుంటున్నారేమో వర్షాలు అయితే ఈ సంవత్సరం రావంట అంటున్నారు. అవి బాబాయ్ చాలా ఎక్కువగా ఉందండి ఎండ అయితేని. ఈ రోజు అయితే చాలా ఎక్కువ అనిపించింది, ఇంకా చాలా నీరసం అనిపించేసింది ఆ ఎండకి. అసలు మామూలుగా లేదు వేడి, ఫ్యాన్ వేసినా కూడా వేడి వచ్చేస్తుంది, అంత అలా ఉంది ఎండ అయితే. వర్షం అస్సలు పట్టలేదండి మా సైడ్ అయితేని. ఈరోజు అయితే 2 కూరలు అయితే వండానండి. బెండకాయ ఫ్రై వచ్చేసి, అలాగే పప్పు టమాటా. ఇంకా నేనైతే బెండకాయ ఫ్రై అయితే పెట్టుకున్నాను అనమాట. 2 కూరలు కూడా ఇంకా చాలా ఎండగా వచ్చేస్తుందని పొయ్యి మీద ఇంకా గ్యాస్ మీద వండేసాను. ఈరోజు చిరాకు వచ్చేసింది ఎండ మీద అన్నం వండేటప్పటికి ఏదోలా అనిపించింది. అస్సలు ఎండాకాలంలో పొయ్యి మీద వండాలంటే చాలా కష్టం. ఈ వాటికి మా ఇంటి ఎదురుగుండా పాటరేవ్ అయితే సగం మునిగిపోయేదండి వర్షానికి. అసలు వర్షం ఎండాకాలంలో నీళ్ళు అయితే వెళ్ళిపోయండి, మామూలుగా అయిపోయినాయి. అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు ఈ పాటకి అయితే వర్షం వచ్చేసి సగం మునిగిపోవాలి. ఇప్పుడు అసలు నీళ్ళు చుక్కే లేదు. వర్షం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను అనమాట. ముగ్గు అయితే ఇలా ఏదో మంచిగా ఏదో సింపుల్గా అయితే పెట్టేశానండి. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా లేగలేదు. లేసాక ఇంకా బ్రష్ అయినా చేయించాలన్నమాట. ఆ బ్రష్ చేయించడానికి 1 గంట కూర్చోవాలి ఆ పిల్లతోని, చెయ్యి అని. ఇంకా నేనే ఎంతగా బతిమాలి ఇంకా బ్రష్ అయితే చేయించేస్తాను. ముగ్గు అయితే పెట్టేశానండి. ఇంకా అమ్మ అయితే సామాన్లు తోమేసింది కదా, ఇంకా అన్ని గుండుగులోకి అయితే నీళ్ళు కొట్టేస్తున్నాను. అమ్మ అయితే బట్టలు అయితే నానబెడుతుందండి. నేను వచ్చేసి ఇంకా రూమ్ అన్నీ కూడా తుడిసేస్తాను, శుభ్రంగా అన్నీ తుడుచుకొచ్చేసాను. మా అమ్మాయి అయితే లెగలేదని ఇంకా రూమ్ అయితే తలుపులు కూడా తీయలేదు. దోమలు అయితే వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇంకా తలుపులు కూడా తీయనండి ఇంకా లెగిసేదాకాని. మా అమ్మాయిని అయితే ఇంకా అంగన్వాడికి అయితే అంపట్లేదు కదండి. ఒకవేళ అంపాలంటే ఇంకా గమ్మునే లెగ్గొట్టేసిద్దని, వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా లెగ్గొట్టట్లేదు అనమాట. అమ్మాయి కూడా ఇంకా అలా ఊరు వెళ్ళిపోయిందండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా కుక్క కరిసింది అన్నాను కదా, అమ్మాయి అయితే ఇంక ఊరు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఇంకా అప్పుడైతే పంపించాలి. చాలా అల్లరి చేసేస్తుంది, చాలా ఇసుకించేస్తుంది అనమాట. అసలు మామూలుగా ఉండలేదు అల్లరి. ఇంకా అంగన్వాడికి వెళ్తే ఓ బాధ, వెళ్ళకపోతే ఓ బాధ, ఇంకా అంతే పిల్లలతోని. తర్వాత అయితే మా అమ్మాయి అయితే లేచిపోయిందండి. ఇంకా బ్రష్ అయితే చేంజ్ చేసి కూర్చోబెట్టనమాట, దోశ వేద్దామని చెప్పేసి. ఇంకా దోశ అయితే ఇంకా నాకు ఎందుకో కానీ గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద టేస్ట్ అనిపిస్తుందండి. గ్యాస్ మీద వేరేగా అనిపిస్తుంది, పొయ్యి మీద కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా. ఇంకా మామూలుగా వాటిలో అమ్ముతారు కదా పేపర్ దోశ, అలాగైతే వచ్చిందండి దోశ. ఇంకా దోశ అయితే వేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేయాలి. నేను ఇంకా వేసుకోనండి, నేను ఇంకా బార్లీ నీళ్ళు అయితే కాసుకున్నాను అనమాట. అవి చల్లారాక అవి తాగేసి అరగంటకి అప్పుడైతే వేసుకుందామనేసి ఇంకా మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చేద్దాం, వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా అనేసి ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. అమ్మ అయితే పైన పుట్నాల చెట్టు అయితే చేసేస్తుందండి, మిక్సీలో వేస్తుందన్నమాట. ఇంకా అందులోకి నేనైతే దోశ వేసేస్తున్నాను. దోశ అయితే అంత వేసాను కానీ దాంట్లో సగం ముక్క కూడా తినలేదండి. ఇంకా అంటుపళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా అంటుపళ్ళు కనిపించినాయి, అంటుపళ్ళు అయితే తినేసింది అనమాట. ఇంకా దోశ అయితే ఇంకా అక్కడ పెట్టేసింది. ఇంకా అలాగే ఉంచి సాయంత్రం పడేసాము. ఇంకా దోశ చిన్న ముక్క అయితే తిన్నదండి, ఇంకా కారం పెట్టేస్తుందంట చట్నీ అనేసి ఇంకా తినలేదండి. ఇంకా దోశ అయితే తిరిగేస్తుంటే దోప మీదకి వెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాగా వచ్చిందండి, పేపర్ దోశ లాగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను ఇంకా పొయ్యి మీదే వేసుకుంటున్నాను దోశలు అయితే ఖచ్చితంగా.
ఈ రోజు అయితే చెల్లి వస్తుంది కదండి, పొద్దున్నుంచి కూడా కాక అరుస్తానే ఉందండి. ఇంటికి చుట్టాలు వస్తే కాక అరుస్తుందని ఇంకా చిన్నప్పటి నుంచి మేమైతే అనేసుకునే వాళ్ళం. ఖచ్చితంగా వచ్చేవారండి చుట్టాలు. కాక ఎవరైనా ఇంటికాడ కూర్చున్నాంగో మీ ఇంటికాడ చుట్టాలు వస్తారేమో అందుకే కాక అరుస్తుంది అనుకునే వాళ్ళం అండి మేము. నిజమే కదండి. ప్రతి అమ్మాయికి కూడా, పెళ్ళైన అమ్మాయికి కూడా తన పుట్టిల్లు ఇంకా చుట్టాలు ఇల్లే కదండి. కాకేమో ఇంకా పొద్దున్నుంచి చాలా అరుస్తుంది. ఎంత కొట్టినా కూడా ఇంక మళ్ళీ వచ్చేసి ఇంకా అరుస్తూనే ఉంది. నాకేమో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ పెళ్ళైన కాడ నుంచి మ్యాక్సిమం అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటున్నాను. చాలామంది పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికాడికి రావడానికి చాలా రోజులు అవుతుంది, నెల తరబడి కూడా రావడానికి ఉండదండి. నాకైతే మేము ఇక్కడే ఉంటున్నాను. ఏంటో తెలీదు. ఇంకా దోశ అయితే వేసేసానండి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేయాలన్నమాట. ఇంకా ఎసరైతే పెట్టేశాను. ఇంకా నేను వేసుకున్నప్పుడు ఎసరైతే కాగిపోతుంది కదా అనేసి ఇంకా మా పొయ్యి అయితే మంట పెట్టేశాను. ఇది వచ్చేసి కంద వచ్చేసి చెల్లి పెళ్ళికి ప్రధానం మీద అయితే వేశారండి. ఇంక అప్పటి నుంచి వండుకుందాం అలా పెట్టాము. ఇంకా మొక్క అయితే వచ్చేసింది. మేము ఇంకా సరిగ్గా చూడలేదు, ఈ కంద అయితే మొక్క వచ్చేసిందండి. కప్పెడితే ఇంకా పక్కన అయితే వస్తాయి కదా. మేము ఎప్పుడు వండుకోలేదండి, నేను అసలు కంద అనేది ఎప్పుడు తినలేదు. ఇంకా వండుకుందాం అని ఇంకా అలా శ్రద్ధ చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా చెల్లి పెళ్ళికి పెట్టింది ఇంకా అలా ఉండిపోయింది అన్నమాట. ఇంకా అమ్మ అయితే కప్పెడతాను అన్నది. ఇంకా బెండకాయ ఫ్రై పెట్టడానికి ఇంకా బెండకాయలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా కొద్దిగా ఉంచేసి పప్పు టమాటా వండుకుందాం అనుకున్నాము. బెండకాయలు ఇంకా ముద్రపోతాయి అని చెప్పేసి ఇంకా ఫ్రై పెట్టేసుకుని ఇంకా పప్పు టమాటా వండుతాను. ఇంకా ఫస్ట్ అన్నం వండేసాం అనుకోండి, పప్పు టమాటా అలాగా కుక్కర్లో వేసేస్తాను. ఇంకా ఫ్రై కూడా ఇంకా గ్యాస్ మీదే, ఇంకా పొయ్యి కాడ పని ఉండదు. ఇంకా చాలా చిరాకు వచ్చేస్తుంది పొయ్యి కాడ ఉండాలంటేని. అమ్మ అయితే కాలువ కాడికి వెళ్ళిందండి. ఇంకా నేను టిఫిన్ చేసేసి అయితే వచ్చేసాను. ఇంకా అందుకే ఇంకా అన్నం అయితే వండేద్దామని బియ్యం కూడా వేసుకొచ్చేసాను అనమాట. ఇంకా కాలువ కాడ నుంచి వచ్చేలాగా ఇంకా అన్నం అయితే ఉడికిపోతుంది. ఈ బెండకాయలు ఫ్రై కొయ్యాలంటేనే చాలా కష్టం. ఎన్ని బెండకాయలు ఉన్నాయో చూడండి, మాకైతే ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా అలాగా పప్పు టమాటా వండుతాం కాబట్టి ఇంకా కొద్దిగా తీసేసామనుకోండి, ఇంకా నెక్స్ట్ రోజు అయితే బెండకాయ టమాటా పులుసు వండుకోవాలి. చాలా రోజులు అవుతుంది ఇంకా బెండకాయ టమాటా పులుసు తిని కూడా. ఒక్కోసారి చిరాకు వచ్చేస్తుందండి బెండకాయ టమాటా అంటేనే, తినేవాళ్ళం కాదు. ఒక్కోసారి బాగా చేపల పులుసులా ఉంటుంది అన్నమాట బెండకాయ టమాటా వండుకుంటేనే. ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా నీళ్ళు అయితే పెట్టేయాలి మా అమ్మాయికి. ఇంకా పొయ్యి అయితే మంచిగా మండిపోతుంది. అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా అందైతే ఇంకా పక్కకైతే పెట్టేస్తాను. అమ్మ అయితే కప్పెట్టేస్తాను అందది. అవి ఎప్పుడైనా వచ్చాయి అనుకోండి, తర్వాత ఎప్పుడైనా వండుతాను. కంద ఎలా వండాలో కూడా నాకైతే తెలీదు, ఎప్పుడు తినలేదు కూడా. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు తినలేదు. ఎలా ఉంటుందో అప్పుడే ఎండ వచ్చేసింది, ఇంక వెళ్ళిపోవాలి, ఇంకా కూర్చోకూడదు. ఇంకా బెండకాయలు అయితే కోసేస్తాను. ఇంకా పప్పు అయితే నానబెట్టేసానండి. ఇలాగైతే నానబెట్టేస్తాను. ఇంకా టమాటాలు కోసేసి ఇంకొకరిలో వేసేస్తాను. ఇంకా తర్వాత బెండకాయలు కూడా కోసే పని ఉంది. ఇంకా కొద్దిగా అయితే ఉంచేసి ఇంకా కొద్దిగా కోస్తాను అనమాట. ఇంకా అమ్మ అయితే కుక్కర్లో వేయడానికి ఇంకా టమాటాలు అయితే కోసి ఇచ్చేసారనమాట. కుక్కర్లో వేసేస్తుంది, ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. అంతలోకి నేనైతే ఫ్రైకి అయితే కోసేస్తాను. చాలా తాజాగా ఉన్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనం సుతని ఇలా పట్టుకుంటే ఇరుగుతుంది కదా, అలాగే మంచిగా ఇరిగిపోతుంది. బెండకాయలు కోయడానికి చాలా చిరాకు వస్తుందండి. ఇంకా ఫ్రై కదా, ఇంకా అటు ఇటు కోస్తాను. మామూలుగా కోసేను, దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటాయి కదండి. ఇంకా అన్నీ కూడా అలాగే చూసుకుని కోస్తాను అనమాట. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకటైతే ఇంకా కొంచెం పురుగుగా అనిపించిందండి. ఇంకా అదైతే తీసేసాను. ఇంకా అన్నీ లేతగానే ఉన్నాయి, ఏమీ ముదరలేదు. ఇంక ఇలాగైతే కోసేసుకున్నానండి. పప్పు కూడా ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశాను కదా, ఉడుకుతుంది. ఇంకా ఆ పక్కన అయితే పెట్టేసి ఈ పక్కన బెండకాయ ఫ్రై వేసేద్దామనేసి ఇంకా దోశ అయితే తీసుకున్నాను. ఇంకా తాలింపు సరుకులన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా తాలింపు సరుకులన్నీ కూడా వేసేసాను. ఇంకా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, ఇంకా ఎల్లుల్లిపాయలు అన్నీ తీసేసుకుని ఇంకా వేసేసుకున్నాను అనమాట. ఇంకా విజిల్ అయితే వచ్చేసింది, ఇంకా కట్టేయాలి. ఇంకా అప్పుడు తాలింపు పెట్టనండి. ఇంకా కూర ఇది బెండకాయ ఫ్రై కూడా అయిపోయాక అప్పుడైతే తాలింపు పెడతాను అనమాట. ఇప్పుడు తాలింపు పెడితే ఇంకా కూర అనేది చల్లారిపోతుంది కదా, ఇంకా తినం కదా అనేసి ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయాక ఇంకా అప్పుడైతే తాలింపు పెడదాంలే అనేసి వదిలేసాను. ఇంకా అన్ని తాలింపు సరుకులు అయితే వేసేసుకున్నాను. ఎండుమిర్చి అయితే
ఇది కానీ పొయ్యి మీద వండామనుకో మొత్తం మాడిపోతుంది ఒకసారి, కానీ అందుకే ఫ్రైలు ఎప్పుడు కూడా గ్యాస్ మీదే వండుకుంటాము. ఇంకా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకా కొద్దిగా పసుపు అయితే వేసేసుకున్నాను. ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని ఇంకా బాగా ఎగిదాకా ఉంచేసి ఇంకా దాంట్లో అయితే బెండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇదైతే చాలా టైం పడుతుంది, ఇంకా తిప్పుతానే ఉండాలి. కింద అయితే అడుగంటేస్తుంది కదా, ఇంకా తిప్పుతానే ఉండాలన్నమాట ఫ్రైకి అయితేని. ఇంకా మొత్తం అన్నీ వేసేసాను. చెల్లి అయితే ఫోన్ చేసింది, ఇంకా అమ్మకి అయితే ఇచ్చేసాను అనమాట ఫోను. ఇంకా ఎన్నింటికి వస్తారంటే 3 అలా అవుతుందని చెప్పాను. నేను ఇంకా అంతలోకి రెడీ అయిపోతానులే అనేసింది. ఇంకా అంతే కదండి, ఎవరైనా కూడా అమ్మగారి ఇంటికి వస్తే ఇంకా కంగారు ఆగదన్నమాట. ఇంకా బ్యాగ్ అయితే మొన్నే సదిరేసుకుందంట, ఇంకా ఎప్పుడు వస్తానా అని చూస్తుందేమో. బ్యాగ్ అయితే సదిరేసుకున్నాను, రెడీ అయిపోతాను వచ్చేలాగానే అని చెప్పింది. ఇంకా పప్పు కూర ఉడికిపోయిందండి. ఇంకా తాలింపు పెడదాంలే అనేసి ఇంక వదిలేసాను. ఇంకా కూర వండేసాక ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయి, కానీ ఇంకా వేయించడానికి అయితే అసలు ఓపిక లేదు. ఇంక చిరాకు వచ్చేసింది. ఇంకా వదిలేసాను. ఇంకా అందుకే ఇవి ఉన్నాయి కదా సరిపోతుందిలే అనేసి ఇంకా ఇంకా అప్పడాలు కూడా వేయించలేదు. ఇంకా కూర అయితే కూడా ఉడికిపోయిందండి చాలాసేపు. ఇంకా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తే ఉడికిపోయినట్టే కదా, చాలా టైం పట్టింది. ఇంకా అడుగు పట్టేసింది. ఇంకా అలా తిప్పుతానే ఉన్నాను. ఇంకా పప్పు కూర కూడా ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా తాలింపు కూరలు అయితే వేసేసుకున్నాను అనమాట. పప్పు కూర అలాగే బెండకాయ ఫ్రై వేసుకుంటే చాలా బాగుంటుంది కూర కాంబినేషన్ అయితేని. మా అమ్మాయి అయితే ఇంకా ఆటలాడుతుంది బయట. ఇంకా వేరే బాటిల్ తీసుకుందండి. ఆ బాటిల్ మన ముగ్గురికి ఇచ్చేసింది సగం బాటిల్. ఇంకా వేరే బాటిల్ మా నాన్నమ్మ దగ్గర నుంచి తెచ్చుకుంది. ఇంకా అయితే నీటిలో వేసి ఇంకా అటు ఇటు తిప్పుతుందన్నమాట. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసాను. ఇంకా వేడిగా తినిపించాలి. మా అమ్మాయికి అయితే తినిపించేయాలండి. బెండకాయ కూర అయితే చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. ఇంకా బెండకాయ కూర అయితే వేసుకుని ఇంకా తినిపిస్తాను. తినిపించేస్తే ఇంకా ఆ పిల్లకి తినిపిస్తే నేను తింటాను. ఇంక ఇది కూడా తాలింపు పెట్టేసానండి. 2 వేడిగా ఉన్నాయి. ఇంకా బెండకాయ ఫ్రై అలాగే పప్పు టమాటో కూడా వేడిగా ఉన్నాయి. దీంట్లోకి ఇంకా నేనైతే ఆవకాయ పచ్చడి వేసుకున్నానండి. ఎప్పటి నుంచో అసలు వేసుకోవడమే లేదు. ఇంకా ఆవకాయ పచ్చడి వేసుకుని ఇంకా మా అమ్మాయికి అయితే తినిపించేసాను. ఇంకా మంచిగానే తిన్నదండి బెండకాయ ఫ్రై అయితే వేసుకుని. ఇంకా బెండకాయ ఫ్రై పప్పు టమాటా ఇంకా ఆవకాయ పచ్చడి అయితే కొద్దిగా ముక్క అయితే అస్సలు తినండి, నాకు అసలు ఇష్టం ఉండదు. ఇంకా తిన్న కూడా వేసుకున్నానంటే పడేస్తాను. ఇంకా కొద్దిగా ఉరిపేసుకుని ఇంకా ఆవకాయ పచ్చడి పప్పులో నంచుకుందాం అనేసి ఇంకా వేసుకున్నాను అనమాట. లేకపోతే అస్సలు వేసుకోవట్లేదండి ఆవకాయ పచ్చడి, ఎందుకో తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అలాగా టిఫిన్లో కూడా అసలు వేసుకోవట్లేదు. మా అమ్మ టిఫిన్లో వేసుకుందాంలే అనేసింది, కానీ నాకైతే వద్దమ్మా, నేను ఇంకా చట్నీ చెయ్యి అని చెప్తున్నాను. ఇంకా వేడి చేసేస్తుంది ఎక్కువ తిన్నా కూడా అనేసి. ఎందుకో కూడా ఇష్టం ఉండలేదు. ఇప్పుడు ఎందుకో కానీ వేసుకోవాలనిపించింది ఇంకా పప్పులో కాబట్టి. పప్పు ఉన్నా కూడా నేనైతే వేసుకోవట్లేదు, కానీ ఇప్పుడైతే వేసుకోవాలనిపించింది. చాలా బాగుందండి పప్పులో వేసుకుంటే. అబ్బా ఎంత బాగా అనిపించింది. ఇంకా ఓకే పచ్చడి వేసుకుని తింటుంటే. ఇంకా పీట ఉందని ఇంకా పీట మీద అయితే కూర్చున్నాను. ఇంకా కింద కూర్చోలేదు. మా అమ్మాయి ఇంకా అక్కడే ఉందండి చూస్తుంది అన్నమాట. తినిపిస్తాను రా అంటే వద్దమ్మా నేను తినేస్తాను కదా అంటుంది. నువ్వు తిను అని చెప్తుంది మాట నాకు. నాకైతే భలే అనిపించింది. ఇంకా ఆవకాయ పచ్చడి వేసుకుని ఎక్కువ కూడా వేసుకోకూడదు, చాలా ఎండగా ఉంది కాబట్టి. వర్షాకాలం పనిచేస్తుంది కదా అని ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు. వర్షాలే రావట్లేదు ఈ సంవత్సరం. చాలా ఇంకా పప్పు ఉన్నంత వరకు ఇంకా ఆవకాయ పచ్చడి వేసుకుని తినేసి తర్వాత అయితే బెండకాయ ఫ్రై అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా చెల్లిని తీసుకురావడానికి అయితే ఇంక నానైతే వెళ్తున్నారు. అలాగే అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారండి. కొంచెము బ్రిడ్జి అవతల అక్క వాళ్ళ ఇల్లు, బ్రిడ్జి అవతల చెల్లి వాళ్ళ ఇల్లు బాగుంటుంది అని చక్క. ఒకేసారి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మేమైతే చీర జాకెట్ కుట్టమని ఇచ్చామన్నమాట. అమ్మదో చీర నాదో చీర. మిషన్ అయితే తీయట్లేదండి, చాలా రోజులు అవుతుంది. మిషన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, చూడాలి ఒకసారి. ఇంకా బ్లౌజ్ కుట్టమనేసి ఇంకా చీర అయితే ఇచ్చాను. వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందామనేసి. అమ్మదైతే చెల్లి పెళ్ళిదైతే తల్లివాన్ చీర ఏదో చీర ఇచ్చిందన్నమాట. ఇంకా లైనింగ్ దారప్రీలు కూడా తెచ్చేసుకున్నాను, కుట్టుకుందాంలే అనేసి. ఇప్పుడైతే ఇంకా చీరలు కట్టుకోవట్లేదు కదా, కుట్టుకుందాంలే అనుకున్నా.
ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇంకా కొత్త చీర ఉండాలనేసి ఇంకా ఇస్తున్నా అనమాట. ఇంకా పావు తక్కువ 4కి అయితే చేశారు, వెళ్తున్నారు. ఇంకా తీసుకొచ్చేసారు కదా, చెల్లి అయితే చాలాసార్లు ఫోన్ చేసేసింది, ఇంకా రాలేదు, రెడీ అయిపోయి ఉన్నాను అనేసి ఇంకా బయలుదేరుతున్నారని చెప్పాను అప్పుడే. ఇంకా చెల్లి అయితే వచ్చేసిందండి. వచ్చేటప్పటికి ఇంకా టైం వచ్చేసి చాలా టైం అవుతుంది. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చీరలు ఇచ్చేసి ఇంకా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుందండి. చాలా రోజుల తర్వాత అయితే వచ్చిందన్నమాట. వచ్చేటప్పుడు అయితే కట్ చేపలు అయితే పట్టుకొచ్చారు. ఇంకా కూరకి ఇంకా నాన్ వెజ్ కూడా చాలా తగ్గించేసాము, తింటలేదు. ఇంకా చెల్లి అయితే వచ్చిందనేసి ఇంకా చేపలు అయితే పట్టుకొచ్చారన్నమాట. ఇంకా 4 రోజులు ఉంటుంది కదండి, బ్యాగ్తో ఇంక లగేజ్ పట్టుకొచ్చింది. ఇంకా నవ్వుతా ఇంకా వీడియో తీస్తున్నావా అంటే వచ్చింది. కేక్ అయితే పట్టుకొచ్చిందండి. ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా ఇస్తానని చెప్పేసి ఇంక ఇస్తుందన్నమాట. ఇది కూడా తీస్తున్నావు ఏంటి అంటుంది. ఇంకా అమ్మాయి అయితే చేపలు చేయడానికి అయితే ఇంక దాకలు అయితే పట్టుకొచ్చింది అన్నమాట. కడి చేపలు చాలా బాగుంటుందండి, చాలా రోజులు అవుతుంది చేపల కూర తినేసి. ఇంకో స్పూన్ తెస్తాను ఎలా తింటావు అనేసి అంటే ఇంక అంటుంది. ఇంక వెళ్ళాలి స్పూన్ తెచ్చి. ఇంకా చేపలు అయితే ఇంకోనండి, కడి చేపలు చాలా బాగుంటుంది కూర. ఇంకా అమ్మాయి వండేస్తుంది పొయ్యి మీద, నేను ఇంకా పొయ్యి కాడికి వెళ్ళను. ఇంకా అమ్మాయి అయితే ఇంకా కేక్ అయితే తింటుంది. అమ్మాయి అయితే చేపలు చేస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. అక్క అయితే వడియాలు అయితే పంపించిందండి. ఈ సంవత్సరం నేను వడియాలు సరిగ్గా పెట్టలేదు. ఇంకా అక్క పెట్టినవి అయితే ఇంకా అయిపోయి వచ్చినాయి, ఇంకా మళ్ళీ పంపించింది అన్నమాట. అవి అయితే పెరుగులో వేసిందన్నమాట, పచ్చిమిర్చి. పాలు కూడా పంపించింది. పాలు అయితే తాగుతామని పంపించిందండి. ఇది వచ్చేసి ఇంకా నాన్న అయితే తీసుకురావడానికి వెళ్ళారు కదా చెల్లిని, అప్పుడే తీసానమాట. అప్పుడే కప్పెట్టింది. నేను ఈ వీడియో అయితే లాస్ట్లో పెట్టాను, మర్చిపోయిందన్నమాట. కందైతే కప్పెట్టేసిందండి. ఇంకా నీళ్ళు వేస్తానని వెళ్ళింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.